సోలార్ డ్రైయర్ ఎంత కెపాసిటీ, ఎంత ఖర్చు అయింది దీనికి? ఇది మొత్తం 100 SFT అండి. 100 SFT ప్లేట్స్ మనకి ఇంట్లో పడతాయి. ఖర్చు వచ్చేసి 70-75 అయింది. ఇది ఇక్కడే ఇన్స్టాల్ చేసుకున్నాము. వీళ్ళు కూడా మా గ్రూప్లో మెంబర్సే, అంత ఫ్రెండ్ సర్కిల్ అనమాట. అయితే ఇది ఒకటే పెట్టినాం ఫస్ట్. మేము ఇప్పుడు ఈ ఇల్లు పాతది, మేము ఇంతకుముందు ఉన్న ఇల్లు. దీని మీద ఒకటి ట్రయల్ చేసి ఒకవేళ ఇది కరెక్ట్ ఉంటే మాకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇంకొక 8 ఈ సైజు ఇంకొక 8 పడతాయి దీని మీద. అట్లా చేద్దామనే ఉద్దేశం మీద. ఇప్పుడు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఒక చల్లమిరపకాయ పెట్టినాం ఇంట్లో. ఇప్పుడు చల్లమిరపకాయ పెట్టినప్పుడు మళ్ళీ మునగాకు పెట్టకూడదు, ఎందుకంటే ఇది చిన్న ప్లేస్ కాబట్టి ఒకదాని ఫ్లేవర్ ఇంకో దానికి పోతుంది. అందుకోసం అని చెప్పేసి ఖాళీ ఉంటే ఖాళీ వదిలేస్తాం తప్ప ఇంకా వేరే ఏం పెట్టాము. ఇప్పుడు ఆకుకూరలు అనుకోండి, ఇప్పుడు ఇది 100 kgs అని మనం చెప్పినా కానీ 100 kgs టమాటాలో దోసకాయలో అయితే పడతాయి, కానీ పచ్చిమిరపకాయలు 100 kgs పట్టు. తర్వాత ఆకుకూరలు పట్టు, ఎందుకంటే ఆకుకూరలు వెయిట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి. ప్రతి ఒక్కటి కూడా అంటే 50 kgs అన్నప్పుడు ఇలా 50 kgs ఎందుకు రాలేదు అని చెప్పేసి దాన్ని ఆలోచన చేయడం కంటే మనం దానికి ఎట్లా యూజ్ చేసుకోవాలనేది అంతే చేస్తున్నాం. ఎన్ని ప్లేట్స్ వస్తాయి ఇట్లాంటివి? ఇది మొత్తం కూడా 3 వరుసలండి. ఒక్కొక్క వరుసలో 4 ప్లేట్స్ వస్తాయి. మొత్తం 12 ప్లేట్స్ వస్తున్నాయి. ఈ దీంట్లో వాడిన జాలి అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ది కాబట్టి దానికి ఇబ్బంది. ఇప్పుడు మనం చల్లనిరపకాయలు ఎండిపోయినాక మళ్ళీ ఇది కడుక్కొని టమాటాలు పెట్టుకోవచ్చు. మళ్ళీ కడుక్కొని ఏమైనా ఆకుకూరలు అట్ట పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు మాత్రం ఒక రకమే పెట్టుకోవాలి. ఒకవేళ దీనికి మనం ఏం అంటలేదు అనుకున్నప్పుడు పెట్టేయచ్చు కూడా, డైరెక్ట్ పెట్టేయచ్చు కూడా. మేము దీంట్లో ఆకుకూరలు అయితే మునగాకు పెడుతున్నాము, కరివేపాకు పెడుతున్నాము. ఒకసారి హెన్నా కూడా గోరింటాకు కూడా పెట్టి చూసినా బాగుంది. ఇప్పుడు గోరింటాకు కారం కూడా చేయబోతున్నాం. గోరింటాకు తినొచ్చా? గోరింటాకు సారీ గోంగూర కారం. గోరింటాకేమో హెన్నా కోసం, గోంగూర కారం. గోంగూర కారం కూడా తయారు చేయాలని అనుకుంటున్నాము. మేము మెయిన్గా అరటికాయ పొడి చేయడానికి, మునగాకు పొడి చేయడానికి, మజ్జిగ మిరపకాయలకు వీటి కోసం తీసుకున్నాం. దీంట్లో మాకు బాగా యూజ్ అయింది ఏంటంటే దోసకాయ ఒరుగు, తర్వాత మామిడికాయ ఆమ్చూరు ఉంటుంది కదండి, ఆమ్చూరుకి మన మామిడి ఒరుగు ఉంటుంది కదా, మామిడి ఒరుగు మంచి ఫైన్గా వచ్చింది కలర్ కూడా. ఎండ కనుక ఇట్లా ఎండ ఉండి దీంట్లో చేసుకుంటే కనుక ఇది మంచి బెనిఫిట్. ఎన్ని రోజులలో ఎంత మామిడికాయ అంటే ఇప్పుడు 1, 2, 3 ఉన్నాయి, 12 ఫ్రేమ్స్ కదా మొత్తం 12 అంటే ఒకే తీరుగా ఎంతయా? ఒకటే. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఉంటాయి కండి, ఈ ఫ్యాన్స్ గాలిని లోపలికి తోసేస్తాయి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ ఏదైతే ఉందో ఈ ఫ్యాన్ లో తిరగడం కోసమే. దీంట్లోంచి లోపలికి గాలి పంపించిన తర్వాత అదే వేడి గాలి మళ్ళీ అవతల ఫ్యాన్ల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంటుంది కాబట్టి అన్ని ట్రేలు ఒకటేలాగా ఎండుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది అంటే రైతు స్థాయిలో మనము చిన్నగా మనకు పండినది ఏదైనా కానివ్వండి ఒక ట్రేనే వెళ్ళిందా ఒక ట్రేనే పెట్టుకుంటాం, ఎక్కువ హడావిడి పడాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. తర్వాత ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాకు మంచి క్వాలిటీ వస్తున్నాయి, దీంట్లో మంచి క్వాలిటీ వస్తున్నాయి. సరిపను మనకు దీనికి ఈ మిషన్కి సరిపోయినందుకు మేము అంటే దీన్ని తీసుకొని అయితే అయ్యో ఎందుకు తీసుకున్నామని అనుకోలేదు, మాకైతే అది వర్కౌట్ అయ్యింది. చిన్న రైతులకు అందరికీ చాలా యూస్ అవుతుంది. స్టేజ్ లో తెచ్చుకుంటే అంటే ఇంకా చిన్నవి కూడా వాళ్ళు చేసిస్తారండి, వీళ్ళు ఇంకా చిన్నవి కూడా చేసిస్తారు. మన సైజుని బట్టి మన బడ్జెట్ని బట్టి ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళు చేసిస్తున్నారు. అంటే మినిమం ఒక 2-3 ఎకరాలు చేసుకుంటే వాళ్ళకైతే ఈ మాదిరి ఫస్ట్ చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు మన బార్డర్లో బట్టి అంతా ఉంది కదండి మునగాకు, ఈ మునగాకు కూడా అట్లా అంటే మమ్మల్ని మునగాకు అమ్ముతున్నామంటే అందరు అడుగుతారు అన్నమాట ఎన్ని ఎకరాలు పెట్టలేదు, మేము ఏం పెట్టలేదు, ఉన్నటువంటి జాగాల దాన్ని అడ్జస్ట్ చేసినాం అంతే. కంపానియన్షిప్ ఒక ప్లాంట్ పెట్టి దాని పక్కన ఇంకోటి, దాని కింద ఒకటి అట్లా. ఎందుకంటే మనము కొత్త భూములు అయితే మనకు రావు, ఇప్పుడు మనం అగ్రికల్చర్ చేయాలనుకుంటే, కాబట్టి మనం కొంత ఇట్లా ఉన్న భూమిలోనే మిగిలిన దాన్ని అమ్ముకోగా మిగిలిన దాన్ని ఇట్లా అప్పుడు మనకు 0 వేస్టేజ్ అండి. కరెక్ట్ చెప్పాలంటే 0 వేస్టేజ్, ఏది కూడా వేస్ట్ కాదు. ఒకవేళ కూరగాయల ధరలు తక్కువ అమ్మినా ఇట్లా చేస్తాము, ఇట్లా చేసినాక ఇవన్నీ అమ్ముడుపోయే కాడికి అమ్ముడుపోతాయి. అమ్ముడుపోయినాక కూడా మనకి ఇంకేమన్నా కచ్చిలో ఉన్నా కూడా గొర్రెలకు మేకలకు పోతాయి, అట్లా కూడా కాదంటే కంపోస్ట్లోకి పోతాయి. అంతకు తప్పించి ఇంకా వేస్ట్ అయితే కావటం లేదు. మనం పండించే పంట ఏదైనా కానీ రైతు డబ్బులు ఆయన చేతిలోంచి ఒక పెట్టుబడి పెట్టినాడు అంటే 100% అది రిటర్న్ రావాల్సిందే. ఎట్లా రావాలనేది చూసుకోవాలి, అంతే తప్ప లేదు. ఇప్పుడు ఎందుకంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు 10 రూపాయలు బిజినెస్ పెట్టి ఆ 10 రూపాయలు 100నో 1000 ఎట్లయితుందని చూస్తారు. రైతు మాత్రమే ఇన్ని రోజుల నుంచి 1000 రూపాయలు పెట్టి నాకు 10 రూపాయలు వస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు. కానీ ఆ 10 రూపాయలకు ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఎవరు కూడా 10 రూపాయలకు చేసే కండిషన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము వ్యవసాయం చేయాల్సిందే. చేసే వ్యవసాయాన్ని మనం మార్కెట్ చేసుకోవాలి,
మీడియేటర్స్ లేకుండా కనుక మనమే మార్కెట్ చేసుకుంటే కనుక 100% రైతు నిలబడతాడు మార్కెట్లో. ఇదంతా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి అవుతుంది. ఒక్కొక్కటి నేర్చుకోవాలి మెల్లగా, ఇవన్నీ చూసినాకనే చేయాలి, దిగాలి. ఇక అట్లాంటి వాళ్ళకు మనం అవసరమైన ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్లో ట్రైనింగ్స్ ఇస్తున్నాము, వాటర్ ఇరిగేషన్ ఉన్నది, నీటిపారుదల వ్యవస్థ మీద ట్రైనింగ్స్ ఇస్తున్నాము, మనం నీటిని ఎట్లయితే సంపాదించుకున్నాము ఆ వాటర్ మీద ఇస్తున్నాము. తర్వాత ఎరువులు, పురుగు మందులు మనం తయారు చేసుకునేవి, హోమియోపతిది, ఇవన్నీ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్. వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటామో అదంతా మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనం ఇన్ని సంవత్సరాల నుంచి పడిన శ్రమ ఏదైతే ఉందో అది మొదలు పెట్టేటోళ్ళు కూడా ఇంత శ్రమ కాకుండా ఈజీగా నేర్చుకొని అంతే. మేము పడ్డాము, ఎట్లా పడొద్దో చెప్తున్నాం. ఇది ఇట్లా పోకండి, ఇది బాగుంటుందని చెప్తున్నాం. ఇక దాంట్లో వాళ్ళు ఇప్పుడు మనం చెప్పేది మనం చెప్తామండి. నేను చెప్పినా కూడా మీకు చేసే ఇంట్రెస్ట్ ఉండాలిగా. అది మొదలు ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ పెడితేనే పని అవుతుంది. ఇట్లా చేసుకుంటే కనుక 100% రైతు నష్టపోడు, 100% నష్టపోడు. రైతులు తాము పండించే పంటకు సరైన ధర రాలేదు అనుకున్న పక్షంలో వాటిని వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్గా మార్చుకొని లాభాలు పొందవచ్చని చెప్తున్నారు జ్యోతిరెడ్డి గారు. మరో వ్యవసాయ అనుబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.